యానివర్సరీ ఈవెంట్. నాకు ఛానల్స్ అన్నిటి మధ్యలో ఇది మనది, దిస్ ఇస్ హోమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ టీవీ ఇది మన టీవీ. మర్చిపోతావు, మతి మరుపుదానా. రామోజీరావు దగ్గర నుంచి నాకు వచ్చిన అప్రిసియేషన్ లెటర్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ. నమస్కారం. ఈటీవీ 30 వసంతాల వేడుకల ఉత్సవాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ స్వాగతం, సుమస్వాగతం. మనసు దోచుకునేటువంటి పర్ఫార్మెన్స్తో మన ముందుకి మరోసారి రాబోతున్నారు మరకతమణి కీరవాణి గారు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. మరి నేనంటాను, రేకు డబ్బా, గాజు సీసా, స్టీలు చెంబు, హీనంగా చూడకు దేన్ని, అగ్గిపుల్ల, సూటు కేసు, లాఠీ కర్ర, కాదేది రిథం కనర్హం. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి, పోకెత్తుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి 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 చలి, పారేసుకోవాలనారేసుకున్నావు అరి 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 అరి, నీ ఎత్తు తెలిపింది కొండగాలి, నాకు ఉడుకెత్తిపోతుంది హరి 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 హరి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 హరి. హే ముత్తెమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ,
అరే ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే రాను రాను నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఇలు కాదు ఒగ్గేవయ్యో బొత్తు బొత్తు మీద మీద పడకురయ్యో సిక్కు సిక్కు సిన్న కోక లాగకయ్యో రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందా పిల్లదో పిల్లదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచెను రోజా ఒడిలో చేర్చుకో రాజా మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొట్టొద్దు మన్మథ రాజా నా మన్మథ రాజా మన్మథ రాజా మన్మథ రాజా కన్నే మనసే గిల్లొద్దు దోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు జనజీవన స్రవంతిలో ప్రతి పనిముట్టు ఒక వాద్య పరికరమే. అగ్గిపుల్ల, గాజు సీసా, రేకు డబ్బా, కాదేది రిథం కనర్హం. థ్యాంక్ యూ వెరీ మచ్ LMA స్టూడెంట్స్ ఫర్ జాయినింగ్ మీ, మై ఆర్కెస్ట్రా అండ్ సింగర్స్. సుమంత్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అలాగే శివాజీ గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అమ్మో మంగపతికి మైక్ మనం ఇవ్వద్దు, విసిరి నా మీద కొట్టినా కొడతారు. సుమంత్ గారు ఎలా ఉన్నారండి? Very fine. How are you? I'm fine అండి. హ్యాపీ 30th anniversary of ETV to both of us. Oh yeah. To all of us. Happy anniversary. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా నేనైతే 30 years ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. 20th anniversary చేశాను, 30th anniversary చేశాను. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు మైక్ కూడా నేనే అందుకునేదాన్ని, ఇప్పుడు అమ్మాయి వస్తుంది మైక్ అందుకోవడానికి, అంతే తేడా. ఓకే, సో సుమంత్ గారు వన్ క్వశ్చన్ అండి. యూ లైక్ యువర్ పర్సనాలిటీ, ఐ లైక్ మై పర్సనాలిటీ. నా క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, మీ క్యారెక్టర్ మీకు చాలా ఇష్టం. అయ్యో నా పర్సనాలిటీ నాకు ఇష్టం లేదండి, మీ పర్సనాలిటీ నాకు బాగా ఇష్టం. అబ్బా, అయితే మీకు ఇవాళ ఒక అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఎవరితోనైనా స్వాప్ చేసుకునేటువంటి అవకాశం మనకి దొరికినట్టయితే మీరు ఎవరితో క్యారెక్టర్ స్వాప్ చేస్తారు? కావాలంటే నేను 2 ఆప్షన్స్ ఇస్తాను మీకు. చెప్పండి. ఏ నాని, బి రాజమౌళి. అంటే నేను స్వాప్ చేస్తే ఆ టాలెంట్ కూడా నాకు వచ్చేస్తుందా? అంతే, మొత్తం క్యారెక్టర్ అంతా వచ్చేస్తుంది ఫుల్. అయితే సారీ నాని, రాజమౌళి గారిని సెలెక్ట్ చేసుకోవాలి ప్లీజ్. సారీ బ్రదర్,
సారీ నాని. బెస్ట్ చాయిస్, ఎందుకంటే యూ కెన్ మేక్ అ ఫిల్మ్ విత్ నాని. ఎగ్జాక్ట్లీ, నేను అలాగే క్యాల్కులేట్ చేశాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారిని మేము ఎప్పుడైనా సరే వేదికల మీద చాలా సీరియస్ స్పీచ్లు ఇవ్వగా విన్నాము. ఈరోజు మేము వేరే కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఉషా కిరణ్ సంస్థ నిర్మించినటువంటి చిత్రాల్లో మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏది? ఏది కాదు అని అడగండి. ఓకే, ఏది కాదు, ఏది కాదు. కిరణ్ గారు, ఈరోజు శైలజ గారు వచ్చినట్లు లేరు ఇంకా. సో శైలజ గారికి ఒక పాట మీరు డెడికేట్ చేయాలి అంటే ఏ పాటని డెడికేట్ చేస్తారు? పక్కనే ఉన్నారు కదా సార్, పంచదార బొమ్మ ఇచ్చేయండి. కొంచెం ఆంగ్ల పిచ్ ఉన్నవాడిని. ఓకే సార్, అయితే యా, ఏదో ఒక కెన్నీ రాజర్స్ అని ఆ సాంగ్ ఒకటి ఐ డెడికేటెడ్ ఫర్ హర్. సార్ మాలాగా అసలు సబ్ టైటిల్స్ కూడా చదవడం సరిగ్గా రాని వాళ్ళకి ఒక్కసారి ఆ లైన్ ఏమైనా చెప్తారా? మీరు బహుభాషా కోవిదులు, మీకేంటండి? ఊరికే బిల్డప్ ఇస్తూ ఉంటాను సార్, నిజంగా నాకు ఆయన ఎవరో తెలియదు సార్. అండ్ అలాగే మీ నాన్నగారు మీతో అనేక అంశాలని చర్చించి ఉంటుంటారు. వాటిలో ఎప్పుడైనా హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, బికాజ్ మేము ఎప్పుడు విన్నా సరే వీ హ్యావ్ లిసన్ టు రామోజీరావు గారు స్పీచెస్, కాబట్టి ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సే అబౌట్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన ఏదైనా విడమర్చి చెప్పాలన్నా, కోప్పడి చెప్పాలన్నా కూడా చక్కగా మధ్యలోనూ చివరిలోనూ ఒకటి రెండు చెణుకులు బెణుకులు ఉండేవి. దాంతో మా కీళ్ళ అరుపులు ఉండేవి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఓకే, ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని, ఆర్తి గారు నమస్కారం అండి, చైతన్య గారు నమస్కారం, జీవన్ గారు నమస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని నేను కలవబోతున్నాను. బాబు మోగ్లీ, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఇంట్లో చూసుంటావు. మిస్టర్ మోగ్లీ, మీరు పైన చెట్టు నుంచి కిందకు వచ్చేసారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కేజీఎఫ్లో హీరో వాళ్ళ అమ్మకి బోలెనంత బంగారాన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు మీ అమ్మ కోసం ఏం తీసుకొస్తావు? ఒక మంచి కోడల్ని తీసుకొస్తామా. మంచి కోడల్ని తీసుకొస్తావా? తెచ్చావా ఏంటి ఇప్పుడు? లేదు కదా, ఇప్పుడే కాదు, టైం ఉంది దానికి ఇంకా. ఓకే, మీ అమ్మలో నీకు నచ్చినటువంటి విషయాలు చెప్పు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైం అప్. ఇప్పుడు మీ అమ్మలో నచ్చినటువంటి విషయాలు నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇది కొంచెం టైం తీసుకోవాలి, మరి నాకు టైం కావాలి. దీనికి టైం కావాలా? సరే నాన్న, వాట్సాప్లో పంపించు నాకు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు హాయ్ నిధి. హాయ్ సుమ గారు, రాజా సాబ్, కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మేము మీ మొత్తం లాంగ్ గౌన్ అంతా చూడాలనుకుంటున్నాం, అందుకని. చాలా టైట్. అది కాదు విషయం, లైటింగ్ ఇక్కడికే కరెక్ట్గా ఉందంట, అందుకని. సో మీ పేరులోనే నిధి ఉంది కదా, బట్ వాట్ ఇస్ ద రియల్ వెల్త్? లవ్. జెన్యూన్ ఆన్సర్. లవ్. నాకు లవ్ అంటే చాలా కావాలి. నాకు మాత్రం వద్దా ఏంటి? దాంతోపాటు ఈ ప్రోగ్రామ్కి చెక్ కూడా కావాలి. లవ్, సినిమా, మంచి సినిమా అన్ని. చాలా కష్టమైన క్లిష్టమైన ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఓకే, మీరు ఇటు హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, అటు రాజాసాబ్లో ప్రభాస్ గారితో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో మీకు ఎవరితో మీ కెమిస్ట్రీ చాలా బాగుందని అనిపించింది? అందరూ ఈ క్వశ్చన్ అడుగుతారు నాకు. అడుగుతారా? అవును, అందరూ ఇదే క్వశ్చన్, అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే క్వశ్చన్. మై ఆన్సర్ ఇస్ ఐ చూస్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ బోత్ ఆఫ్ దెమ్ చూస్ మీ ఫర్ దేర్ ఫిల్మ్, సో బోత్ ఆఫ్ దెమ్. అలా బోత్ ఆఫ్ దెమ్ చూస్ చేయడానికి నేను ఒప్పుకోను. ఓకే, మీరు ఆన్సర్ చేయాలి ఇప్పుడు. మీకు యూ చూస్ వన్ బికాస్ నేను ఐ కుడ్ నాట్ ఆన్సర్ ఇట్, సో మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, సో హరిహర వీరమల్లు ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి నేను ఫస్ట్ ఆ ప్రీ రిలీజ్ చేస్తాను, ఆ తర్వాత రాజాసాబ్ చేస్తాను. ఓకే, డిసెంబర్లో. చాలా స్మార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ నిధి. లవ్ గురించి చెప్పారు. హ్యావ్ యూ ఫౌండ్ ద ట్రూ లవ్ ఇన్ యువర్ లైఫ్? సినిమా. అమ్మా చిన్న వయసులోనే చాలా ఎదిగావమ్మా. ఇట్రా. థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ. నేను ఇంకేం అడగదలుచుకోలేదు. ఇప్పుడు మనం చూడబోతున్నాము ఒక స్వర సమరాన్ని, ఇద్దరు గాన కళాకోవిదుల మధ్య సాగేటువంటి అపురూపమైనటువంటి పాటల పోటాపోటీని. ఒకవైపు గ్రేట్ సింగర్ విజయ్ ప్రకాష్ గారు, మరోవైపు సెన్సేషనల్ సింగర్ ప్రియాంక బార్బే గారు కలిసి సాగించేటువంటి ఈ రాగ సంగ్రామం మనల్ని తన్మయుల్ని చేస్తుంది, సంగీత కెరటాల్లో ముంచెత్తుతుంది. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ ద రేరెస్ట్ జుగల్బందీ.
కీరవాణి చిలకల కొలికిర పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిర పాడవేమే వలపులే తెలుపగా విరబోసిన ఆశలు విరితేనలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి దిగదల బమ గరి గమ బగ బమ బగ దబ 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 గమ బగరి సరి దబ మగరి సరి సా గమ పద ప సరి గమ పదని సరి గమ పదని సరి దబ మగరి సరి గమ పద సా
What a beautiful, mesmerizing, fantabulous. Thank you. Okay, so next performance లోకి వెళ్లే ముందు సుజయ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఈ 30 years జర్నీలో ఐ థింక్ మీరు ఒక 15-20 years ట్రావెల్ చేశారు విత్ ఈటీవీ అండ్ ఈటీవీతో సీరియల్స్, అలాగే నాన్నగారు అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్తో. మీకు ఇష్టమైనటువంటి ఒక సీరియల్ పేరు చెప్పమంటే నాన్నగారు చేసిన వాటిలో మీరు ఏ పేరు చెప్తారు? నేను అంకితం సీరియల్ పేరు చెప్తానండి. ఎందుకంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఎప్పుడు చాలా బిజీగా ఉండేవారు. ఈటీవీ పనిలోనే పారవస్యం పొందేవారు. అది నేను ఇంకా బాగా అడిగేసరికి నన్ను అంకితం షూటింగ్కి తీసుకెళ్లారు. అది టీవీలో మళ్ళీ చూసి నాన్నని అడిగేవాడిని. ఒక్కోసారి చూడలేకపోయేవాడిని. నాన్న చెప్పేవారు, ఏదంతా యాక్టింగ్, నువ్వు టెన్షన్ పడకు అని. అది ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. అందుకని ఎప్పటికీ అంకితం అనేది నా హృదయంలో నిలిచిపోయింది. ఓకే, అలాగే తాతగారి నుంచి మీరు నేర్చుకున్నటువంటి వన్ క్వాలిటీ అని నేను అడిగితే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ పికప్? ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ అనండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే పట్టుదల పెంచుకోవాలే కానీ బెంబేలెత్తకూడదు అని నాకు ఎప్పుడు చెప్పేవారు. ఉపయోగం ఏముంది? బెంబేలెత్తడం వల్ల సమస్య సరళంగా ఏమీ మారిపోదు. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి, దానికి అవసరమైన పట్టుదలను పెంపొందించుకోవాలి అని తాతగారు ఎప్పుడు చెప్పేవారు. అది నాకు వేదవాకు. థ్యాంక్ యూ సో మచ్ సుజయ్. ఈరోజు మీరు ఇంత వైజ్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ఫ్యాక్ట్ మీ ఫస్ట్ బర్త్డేకి కూడా నేను హోస్ట్ చేశాను ఈవెంట్ అండ్ ఐ రిమెంబర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే దివిజ, వన్ క్వాలిటీ అబౌట్ తాతగారు దట్ యూ హ్యావ్ టేకెన్ అప్. చిన్నప్పటి నుంచి తాతగారు చాలా విలువలతోనే పెంచారండి మమ్మల్ని. బట్ ఐ థింక్ వాటిలో అతి ముఖ్యమైన విలువ నిజాయితీగా ఉండడం. అండ్ నాట్ ఓన్లీ ఈటీవీ బట్ ద హోల్ ఆర్గనైజేషన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ దట్ ఆనెస్టీ. అమేజింగ్. అందుకని అందులో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక పుట్టిల్లుగానే భావిస్తారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ దివిజ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుజయ్. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. మీరు మా నాన్నగారిని ఒక ప్రశ్న అడిగారు, అవును, మా అమ్మకి ఏమైనా సాంగ్ డెడికేట్ చేస్తారా అని. ఆయన చెప్పడానికి పాపం షైగా ఫీల్ అయినట్టున్నారు. ఇంట్లో డెడికేట్ చేస్తారా? మా అమ్మది నేటివ్ ప్లేస్ చిత్తూరు అన్నమాట. మీరు నెల్లూరు నెర్జానా అనే పాట వినుంటారు కదా, దాన్ని ప్యారడీ చేసి చిత్తూరు చిన్నదానా అని ఒక రెండిషన్ కంపోజ్ చేశారు మా నాన్న మా అమ్మ కోసం. ఒక్క నిమిషం అటు వెళ్తున్నాను, ఈసారి వినిపిస్తారేమో ఒక్కసారి చూద్దాం. కిరణ్ గారు, పిల్లలు ఉన్నప్పుడు మీరు ఇలా అబద్ధాలు చెప్పకూడదు, దొరికిపోతారు. ఇప్పుడు మీరు ఆ పాట పాడాల్సిందే. ഞാൻ ഭയമായിരിക്കുന്നത്. നിങ്ങൾക്ക് എങ്ങനെയുണ്ടെങ്കിലും നിങ്ങൾ പാടണം എൻ്റെ ഗുരുവായൂരപ്പ. కిరణ్ గారిలో ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా మలయాళంలో కూడా చమక్కులేస్తూ ఉంటారు. చిత్తూరు నెరజాన అంటే మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు పాడాల్సిందే సార్. అమ్మా దివిజ వినేలా లేరు, ఒకసారి నువ్వు ఇటురా అమ్మా. అక్కడే ఉండి సూపర్విజనా? ఓకే. చిత్తూరు చిన్నదానా నీ చీరలు మారిపోనా నువ్వు పసుపులాగా నన్ను కొంచెం పూసుకో. అది కాపీ అవుద్ది. అది కాపీ. బాప్నీట్ గారు డబ్బులు ఇస్తే నెక్స్ట్ చరణాలు వస్తాయి. ఓకే
ఓకే, అంటే ఇప్పుడు నేను బాపినాయుడు గారి దగ్గరికి వెళ్ళిన మైక్ తీసుకోను. సార్ బాపినాయుడు గారు, మీరు చెక్ రెడీ చేస్తే నెక్స్ట్ చరణం రెడీ అవుతుందంట. మీరు చెక్ ఎప్పుడు రెడీ చేస్తున్నారు? ఆయనకి ఎప్పుడో బ్లాంక్ చెక్ ఇచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఈటీవీ 30 వసంతాల వేడుకల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఈ సెలబ్రేషన్లో జోష్ని నింపుతున్నటువంటి కళాకారులకి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి నుండి స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. జ్యోతిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే రాగిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కౌశిక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హాయ్ రోహన్. సో మనం 90s అదరగొట్టేసాం అసలు. సూపర్. మనం ఒకవేళ స్కూల్ ఎగ్గొట్టాలి అంటే, మనం అంటే నేను కాదనుకో, ఎగ్గొట్టాలి అంటే చెప్పే రీజన్స్ ఏంటి? అయ్యే బేసికల్గా జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వస్తుంది, రాత్రి తిన్నది పడలేదు, మోషన్స్ వస్తుంది. ఎందుకు చెప్తున్నావు? సారీ. మ్యాథ్స్లో ఎంత వచ్చాయి? లాస్ట్ ఇయర్ 8th కలిపితే 92% వచ్చింది. శివాజీ గారు ఇక్కడ లేరు, లేకపోతే పేపర్ పట్టుకుని అలాగే స్టన్ అయిపోతాడు ఆయన. ఓకే, మీరిద్దరూ కలిసి ఇప్పుడు నేను కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. మన సినిమా డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుందో చెప్పాలి. ఓకేనా? సోషల్ స్టడీస్ రాజమౌళి గారా, బోయపాటి సీను గారా? రాజమౌళి గారు. రాజమౌళి గారు అయితే బాగా వింటావా నువ్వు? అంటే ఆయన ఆల్రెడీ మనం ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు ఎంత బాగా అయితే మనకి మన పురాణాల గురించి చెప్తున్నారో, ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సోషల్ స్టడీస్ అంటే మాకు రాజమౌళి గారే గుర్తొచ్చారు. అంటే రాముడు భీముడు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనకు ఆర్ఆర్ఆర్లో చూపించారు కాబట్టి నీకు అలాంటి మాస్టర్లు ఉంటే చదువు బాగా ఎక్కుతుంది అంటావు. అంతే. వెరీ గుడ్. మరి లెక్కలకి ఎవరైతే బాగుంటుంది? సుకుమార్ గారు. సుకుమార్ గారు, మీరు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చడమే కాదు, అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా లెక్కలు చెప్పాలంట. మరి ఇంగ్లీష్కి ఎవరైతే బాగుంటుంది? ఏ శేఖర్ కమ్ముల గారు, బి మంచులక్ష్మి గారు? C-A-N-B. A-N-B శేఖర్ కమ్ముల గారు. ఓకే, అండ్ మంచులక్ష్మి గారు ఇద్దరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో రోహన్, హిందీ ఎవరు చెప్తే బాగుంటుందిరా? సుమా గారు. अच्छा मैं तो चलती हूँ, भैया थोड़ा प्याज डालो. న్యాచురల్ స్టార్ నాని గారి సినిమాలు ఎంత సెన్సేషనో, ఆయన సినిమాలోని పాటలు కూడా అంతే సెన్సేషన్. అరెరే ఎక్కడ 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 అని అన్నా, ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే అని అన్నా, మనకి అలా పాడుతూ పాడుతూ సమయం గడిపేయాల్సి ఉంటుంది. సో పాడుకుంటూ ఎందుకు, చూసుకుంటూ పోద్దాము. నాని సాంగ్స్ మెడ్లీ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. హలో, మీరు వింటున్నారు నాన్ స్టాప్ నాని. అండ్ నెక్స్ట్ రాబోతున్న సాంగ్ ఏంటో చెప్పానంటే మీకు ఆల్రెడీ స్టేడియం నుంచి 6 బయటకు కొట్టిన ఫీలింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది బాలకృష్ణ గారు. నాని, నీకు కాల్ వస్తుంది. హలో నాని. నందిని గారు, ఒక మంచి డెమో షూట్ ఉంది, ఇమిడియట్ గా వచ్చి. సరే వస్తున్నా. రెడీ ఫర్ యాక్షన్. లావణ్య, నేను ఒకటి అడగాలి. ఒక్కటేనా? లావణ్య, ఐఎమ్ సీరియస్. అడగటానికి కాస్త సిల్లీగా అనిపించచ్చు, బట్ అడిగే సెల్ఫ్ ఫీల్ బెటర్. ఈ అబ్బాయి ఎవరో చాలా నేచురల్ యాక్టింగ్ చేస్తున్నాడు, మన సినిమాకి కూడా సెట్ అవుతాడు. అవును సార్, చాలా బాగా చేస్తున్నాడు. ఇతన్నే హీరోగా పెట్టేద్దాం. నాని, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఈ సినిమాకి నువ్వే హీరో. అవునా? ఇంతకి సినిమా పేరేంటి? క్లాస్ అన్న, ₹10 పెట్రోల్ ధర పెరుగుతుందంటే అర్ధరాత్రి పెట్రోల్ బంక్ బయట 1/2 కిలోమీటర్ క్యూలో నిలబడతాం. ఏమండోయ్ నాని గారు, అటపండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, అటపండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, అటపండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, అటపండోయ్ వన్స్ మోర్. సో పిహెచ్డి ఫినిష్ చేసి జాబ్తో వచ్చి అప్పుడు పెళ్లి చేసుకుందామంట. ఇదంతా చేసేది మన ఫ్యూచర్ కోసమే కదా. ఇందులో నీ ఫ్యూచరే కదా ఉంది. నేనెక్కడున్నానమ్మా? అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని వేలేని నన్ను ఊహించలేను. నా ప్రతి ఊహలోను
వెతికితే మనకదే ఏంట్రా ఇది ప్రోమో సాంగ్ రా. ఏం నమ్మట్లేదా? ఇలా కొంచెం వాళ్ళకి చెప్పు. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. అరే 190 ఇలా ఇంకో 90 వేరా. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. 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 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్న చేతిలో కుక్క సాగుదచ్చుడు. ఒక్కొక్కనికి మొలదారం కింద గుడాలు రాలుతాయి. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. చేయి ముందు పెట్టు. చూడు ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ. బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. మీరున్నంత వరకు, మీ మనసులో నేనున్నంత వరకు. We love you, Nani. Thank you so much, and what a fantastic, energetic performance. Thank you very much. మన పక్కింటి అబ్బాయి ఓ రోజు పొద్దున్నే లేచి బ్యాగ్ సర్దుకొని ఇండస్ట్రీకి వెళ్ళి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవ్వరూ ఊహించనిది సాధిస్తే ఎలా అనిపిస్తుంది? నానిని చూస్తే కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది. అందుకే హీ ఈజ్ అ న్యాచురల్ స్టార్. ఒక లవర్ బాయ్గా, ఒక మాస్ హీరోగా ఏ పాత్ర చేసినా ఈ పాత్ర నాని మాత్రమే చేయగలడు అని అనిపించుకోవడం ఆయన స్పెషాలిటీ. ఆయన సినిమా వస్తే బాక్స్ ఆఫీస్కి దసరానే. స్టోరీ సెలెక్షన్లో, అలాగే ప్రయోగాలు చేయడంలో ఆయనే సాటి. సక్సెస్ఫుల్ హీరోగానే కాదు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా హిట్, కోర్ట్ లాంటి అద్భుతమైనటువంటి మూవీస్ని అందించారు. ఆయన ఏం చేసినా సినిమా కోసమే. ఈ విజయం డైరెక్ట్గా రాలేదు. ఆయన కోసం మనమంతా క్లాప్స్ కొట్టకముందే ఆయనే క్లాప్ కొట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి కష్టపడి స్టార్ అయ్యారు నాని గారు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ న్యాచురల్ స్టార్ నాని గారు. చం
మచ్ అండ్ నాని గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఫ్రమ్ ఈటీవీ అండ్ ద కంప్లీట్ టీమ్. నాని గారి చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్ ప్రెజెంటేషన్. ముందుగా యమున గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మొమెంటోని అందుకోవడానికి. వెండి తెర మీదైనా చిన్న తెర మీదైనా అమితమైనటువంటి ఆదరణ పొందుతుంది ఆమె నటన. ఆమె యమున. నాడు మౌన పోరాటంతో తెరంగేట్రం చేసినటువంటి ఈ ఉషాకిరణం ఈనాటికి ఈటీవీతో కొనసాగిస్తోంది అనుబంధం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యమున గారు. యమున గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. విజయవంతంగా మన ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇందులో నేను ఒక భాగంగా ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నానండి. మెయిన్గా నేను రామోజీరావు గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఆయన గ్రేట్ లీడర్ అండి. గ్రేట్ ఎందుకు అంటున్నానంటే ఒక లీడర్ అంటే కమాండ్ డిమాండ్ ఉండడం కాదండి. వర్కర్స్ని ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతూ ఏ చిన్న ఒక మంచి సజెషన్స్ ఇస్తే వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకి మళ్ళీ వర్క్ ఇస్తూ అలా ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పటిదాకా కూడా మన రామోజీ గ్రూప్లో ఎంతమంది పాత వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారంటే ఆ రెస్పెక్ట్ అనమాట. అంత గౌరవిస్తారు, అలాగే గుర్తు పెట్టుకుంటారు, ఎవరిని మర్చిపోరు అనమాట. ఆ కష్టజీవిని ఎవరైనా కష్టపడి ఉంటారో వాళ్ళని గుర్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళని మళ్ళీ గుర్తిస్తారు. చూడండి, అంత గ్రేట్ లీడర్ అనమాట. అలా ఉంది కాబట్టి రామోజీ గ్రూప్ ఇంత పెద్దగా ఎదిగింది. సో అదొకటి. అది కాకుండా ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన చాలా గ్రేట్ మేధావి అనమాట. బట్ నాలాంటి వాళ్ళతో కూడా ఆ డౌన్కి దిగి నాకెన్నో నాలెడ్జ్తో నాతో మాట్లాడేవాళ్ళు అనమాట. అది గ్రేట్ థింగ్ ఆయనలో. అంటే మౌన పోరాటం సినిమా యాక్చువల్లీ నాకు నిజంగా రాదనే అనుకున్నా. ఎందుకంటే నేను షార్ట్గా ఉన్నాను, నన్ను ఎవరు చూస్తారు ఇదే మైండ్ ఉండేదన్నమాట. కానీ ఆయన పర్ఫార్మెన్స్ జస్ట్ కొన్ని క్లోజప్స్ రియాక్షన్స్ తీయమని తీయించి పంపించారు హైదరాబాద్కి, చెన్నై నుంచి. అది చూసి వేరే ఎవరిని సెలెక్ట్ చేయదు, ఈ అమ్మాయే పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి అని చెప్పడం వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను. ఇది ఎన్నిసార్లైనా చెప్తూనే ఉంటాను నేను. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు, నాకు అసలు సినిమా అంటే తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు వాళ్ళు కూడా నేర్పించినట్టు లెక్క అనమాట. అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, హీరోయిన్ అంటే ఎలా ఉండాలి కూడా తెలియదు నాకు. సో డైలీ ఆఫీస్కి పిలిపించి యాక్టింగ్ అంతా నేర్పించి ప్రతిరోజు ఫుడ్ దగ్గర నుంచి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీ పర్సన్లా చూసుకున్నారు. కాబట్టి నేను ఇప్పటిదాకా ఇంకా ఈటీవీలోనే వర్క్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమా ఇచ్చారు కదా అని వదిలేయచ్చు. బట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత మన బేగంపేటలో ఆఫీస్కి నన్ను పిలిపించి అమ్మాయి సక్సెస్లో నేను చూడాలి, అమ్మాయి ఎంత బాగా చేసింది పిలిచి అప్రిషియేట్ చేసి నా ముందే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఆ డిస్ట్రిబ్యూషన్స్లో పేమెంట్ ఎంత వచ్చింది అడుగుతున్నారు. ఒక టీంలో ఉన్న ఆయన ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు వేస్తుంటే ఆయన నోట్తో టక్కని ఆన్సర్ చెప్పారండి. మళ్ళీ ఆయన క్యాలిక్యులేటర్లో చూసి ఎస్ అంతే సార్ అని చెప్పారు. అంత గ్రేట్ అండి, అసలు అంత నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. అది కాకుండా రామోజీరావు గారు నేను నిజంగానే ఏదో పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు వర్క్ చేయాలి, ఐ వాంట్ టు వర్క్ అనగా నాకు వర్క్ వస్తుందండి. అది ఏంటో నాకు తెలియదు. మూవీస్ దగ్గర నుంచి అలాగే జరిగింది. ఈ రామోజీ గ్రూప్ ఇలాగే తీసుకెళ్తారు అనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, ఇంద్రజ గారిని మొమెంటోని స్వీకరించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అటు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, మరొక పక్కన ఈటీవీ విన్ కథాసుధ, అన్నిటా అందంగా ప్రతిభ చూపించినటువంటి ఇంద్రజ గారు. రామోజీరావు గారికి, సుమన్ గారికి, వాళ్ళు మన మధ్య లేకపోయినా ఉన్నారన్న భావనతోనే మనమందరం ఇక్కడ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి, కిరణ్ గారికి, బాపినీడి గారికి, మూర్తి గారికి, జయశాంతి గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈటీవీతో నా బంధం కూడా 30 yearsగానే సాగుతుంది. మధ్యలో మ్యారేజ్ అయిన తర్వాత కొన్నేళ్ళు దూరంగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ దానికి ముఖ్యమైన కారణమైనటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి పాదాభివందనాలు. బికాస్ యూ ఆర్ ద వన్ హూ బ్రాట్ మీ బ్యాక్ టు ఈటీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ అండి. చాలా ప్రివిలేజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ ఇప్పుడు కార్పొరేట్ అయిపోయిన సందర్భంలో ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మనమందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఉన్న ఒకే ఒక్క ఛానల్, ఏకైక ఛానల్ అంటే అది ఈటీవీ మాత్రమే. ప్రౌడ్గా మనం అందరం చెప్పుకోవచ్చు, ఈటీవీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ తెలుగు ఛానల్స్. ఎందుకంటే
నేను హీరోయిన్గా వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఈటీవీ, నేను 94 అండి ఎంట్రీ, 95లో ఈటీవీ నిర్మాణించినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కేబుల్ ఉందా అని అడిగేవారు కాదు, ఈటీవీ ఉందా అని అడిగేవారు. సో మన అందరికీ కూడా శాటిలైట్ ఛానల్ అంటే ఏంటని పరిచయం చేసిన ఇంత గొప్ప ఛానల్లో నేను కూడా ఒక భాగం అవ్వడం అన్నది చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ మూమెంట్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ నాని గారు, రిసీవింగ్ ఇట్ ఫ్రమ్ యూ రియల్లీ మ్యాటర్స్ అ లాట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఈటీవీ అండ్ మల్లేమాల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అండ్ ఇప్పుడు హీరో సుమంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సుమంత్ గారికి ఈటీవీతో అనుబంధం ఉంది. రీసెంట్గా ఈటీవీ విన్లో కూడా అనగనగా అనేటువంటి అద్భుతమైన ఫిల్మ్ మనం అందరం చూసాము. సో వారికి సాదర స్వాగతం పలుకుతూ ఈ మొమెంటోని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీతో నా సంబంధం ఈ మధ్య మొదలైంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా మొదటి కొలాబరేషన్ అనగనగాని ఇంత పెద్ద విజయం సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఈటీవీ టీమ్. అండ్ మా ఈటీవీతో నా రిలేషన్షిప్ ఇంకా ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవబోతుంది. నా రాబోయే 3-4 సినిమాల్లో ఈటీవీతోనే మళ్ళీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాట్. అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ ఈటీవీ ఫ్యామిలీలో అందరూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ. వేదిక మీదకి కిరణ్ గారిని సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఆ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ అలాగే CEO ఆఫ్ ఈటీవీ నెట్వర్క్ బాపినేడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాని గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ వాగ్దానం సత్యశోధనం వినోదం వికాసం జన విజ్ఞానం ఇదేగా. థ్యాంక్ యూ సో మచ్ బాపినేడు గారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. కేయూరి, ప్రియా అండ్ మానస. నాని గారు, హీరోయిన్స్ ఏదో అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని విత్ యువర్ పర్మిషన్. హీరోయిన్స్, నేను కూడా హీరోయిన్ అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళు వచ్చారు. యా, హలో నాని గారు. ఎవరా మీరంతా? నాని గారు, మేమందరూ మీ పెద్ద ఫ్యాన్స్ అండి. థ్యాంక్ యూ. యూ గైస్ పర్ఫార్మ్ సో వెల్. కింద నుంచి చూసాను, అందరు చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. మీతో ఒక చిన్న స్టెప్ వేయాలని. మీరు క్వశ్చన్ అన్నారు, వీళ్ళు స్టెప్ అంటున్నారు. ఇది క్వశ్చన్ అండి, మీరు కావాలంటే వేయొచ్చు, లేకపోతే ఇది పరిచయాలు పెంచే కార్యక్రమం కాదు. పాట పెట్టండి. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 40వ వసంతాల వరకు ఈ రీల్ ఖచ్చితంగా తిరుగుతూ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఈటీవీ 30th ఇయర్ సెలబ్రేషన్స్లో నన్ను పార్టిసిపేట్ చేయమని అడిగినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఇంకా ఈ జనరేషన్ యాక్టర్స్ ఎవరు కూడా ఈ మాట అనలేరేమో. ఎందుకంటే ఈటీవీ జర్నీలో ఫస్ట్ ఇయర్లో కూడా నేను భాగమే. ఎందుకంటే మా ఇల్లు అమీర్పేటలో ఉండేది, ఆ సత్యం థియేటర్ వెనకాల. అండ్ నేను ఎప్పుడు ఆ సత్యం థియేటర్ చుట్టుపక్కల తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు ఒక 10 ఏళ్ల కుర్రాడిని. ఈటీవీ స్టార్ట్ అయిన ఇయర్ సారథి స్టూడియోస్లో ఏమన్నా షూటింగ్స్ జరుగుతున్నాయేమో చూద్దామని ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు. సో సారథి స్టూడియో ఎప్పుడు గేట్ ఓపెన్ అవుతుందా, ఎప్పుడు దూరిపోవచ్చా, లోపలికి వెళ్ళి ఏమైనా షూటింగ్స్ చూడొచ్చా అని ఆ చుట్టుపక్కల ఏరియాల్లోనే తిరిగేవాడిని. అలా ఒకరోజు అనుకోకుండా గేట్ కొంచెం ఓపెన్ ఉండి వాచ్మెన్ అటువైపు చూస్తుంటే సారథి స్టూడియోలోకి ఎంటర్ అయిపోయాను. అండ్ సారథి స్టూడియోలో అప్పుడు ఒక చిన్న బోర్డు పెట్టి లోపల ఏదో షూటింగ్ జరుగుతుందని ఈటీవీ అని ఒక రెడ్ కలర్ బోర్డు పెట్టింది. అప్పుడు ఈటీవీ అంటే ఏంటో తెలియదు, కానీ షూటింగ్ ఏదో జరుగుతుందని తెలుసు. దాంట్లోకి మెల్లగా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. చెప్పకుండా వెళ్ళిపోతే ఇలాగే ఒక స్టేజ్ సెటప్ ఉండి అప్పట్లో ఏదో ఒక షో షూట్ చేస్తున్నారు. దాని ముందు ఉంటుంది. మీది అయి ఉంటుందా? కానీ అప్పుడు మీ ఏజ్ 10 అయితే నేను కాదు. మీరు డెఫినెట్లీ కాదు. ఓకే. సో ముందున్న ఆడియన్స్ ఆ చిన్న బలలేసి కూర్చోబెడతారు కదా, మెట్లుగా. బాలలో వెళ్ళి కూర్చున్నా నేను. సో నా ఫస్ట్ తెరంగేట్రం జరిగింది ఒక ఈటీవీ షోలో.
ఆడియన్స్లో ఒకడిని, బేసిక్లీ ఒక జూనియర్ అనమాట. అండ్ ఎవరికీ తెలియదు, చిన్నపిల్లోడిని, క్యూట్గానే ఉన్నాను, షోకి పనికొస్తానే ఉంచేసారనుకుంటా. షో అంతా కూర్చొని షోని చూశాను దూరం నుంచి. సో అది నాకు తెలిసి జస్ట్ ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు షూట్ చేసిన ఒక షో. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈటీవీ జర్నీలో నేను నాకు తెలియకుండా ఒక భాగం అయ్యానని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి ఈటీవీ షోస్కి సంబంధించి. కానీ ఇంతకుముందు నేను ఇక్కడ ఆర్ఎఫ్సితో కానీ ఈటీవీతో కానీ ఫస్ట్ టైం నేను యాక్టర్ అవుదామని ట్రై చేసినప్పుడు నేను ఒక ఆల్బమ్ పట్టుకొని ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు నాకు ఎవరు చెప్పారు, ఇలా ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు తీస్తున్నారు కదా, ఆర్ఎఫ్సికి వెళ్తే ఏవి రావు గారు అని ఉంటారు, ఆయన కలవచ్చు అని. ఏవి రావు గారిని ఎలా కలవాలో తెలియదు, ఇంట్లో చెప్పకుండా కాలేజ్ బంక్ కొట్టి బస్ ఎక్కి బస్తో ఎక్కడెక్కడో దిగేసి మన మెయిన్ రోడ్ దగ్గర అక్కడి నుంచి రకరకాల వెహికల్స్ని లిఫ్ట్ అడిగి సాంగి దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మధ్యాహ్నం ఫుల్ ఎండ్లో ఎప్పుడు ఆ గేట్ దగ్గర ఉండేవాడిని. దేవిరావు గారు పిలిచారని చెప్పేవాడిని, ఇంకోటి ఏదో చెప్పేవాడిని, బట్ నాకు ఆపర్చునిటీ వచ్చేది కాదు. చాలా రోజుల తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళనిచ్చారు. మళ్ళీ గేట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా నడవటం మామూలు విషయం కాదు కదా. సో ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఆల్బమ్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టా. ఆయన ఎందుకే మీకు సినిమాలు అని తిట్టి పంపించారు ఆయనకి. బట్ ఐఎమ్ హ్యాపీ 30th year సెలబ్రేషన్స్లో ఐఎమ్ ఆల్సో దేర్ యాజ్ అ గెస్ట్. సో ఐ థింక్ దట్స్ అ లాంగ్ జర్నీ. నాకు ఎలా ఈటీవీ అంటే ఇప్పుడు ఈటీవీ ఎంత గొప్పనో, రామోజీరావు గారు ఎంత గొప్పనో నేను మీకు చెప్పడం చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఒక ఫ్యామిలీ, మీరందరూ ఈటీవీని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళు. నాకు చాలాసార్లు అనిపిస్తుంటుంది, చాలామంది సక్సెస్ల గురించి వాటి గురించి మాట్లాడుతూ కొంత లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, కొంత ఇంకేదో ఉంటుంది, ఇది కావాలి అది కావాలి అని చెప్తారు. కానీ సక్సెస్ని మించి ఇంకేదో కావాలి అంటే కనుక అది ఒక డిసిప్లిన్ కావాలి. అది మన రామోజీరావు గారు లాంటి వ్యక్తి దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే జస్ట్ టాలెంట్ ఉంటేనో, లక్ ఉంటేనో, హార్డ్ వర్క్ ఉంటేనో కాదు, ఒక చిన్న గ్రేస్ ఉండాలి, ఒక క్లాస్ ఉండాలి, దాన్ని మించిన ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక భక్తి ఉండాలి మనం చేసే పని పట్ల అని ప్రూవ్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అండ్ అందుకే ఐ థింక్ హిస్ కన్విక్షన్ బ్రాట్ ఈటీవీ కానీ ఆయన చేసిన ఏ పని అయినా సరే ఐ థింక్ అంతే సక్సెస్ఫుల్. అండ్ అందులో ఉన్న మీరందరూ కూడా చాలా మీ టీం మెంబర్స్ అందరూ ఈ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా గర్వపడాలి. అంటే జనరల్గా చాలామంది ఐ ఓన్ దిస్, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని చెప్పుకునే ఓనర్లు ఉంటారు. కానీ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని చెప్పుకునే ఎంప్లాయీస్ మనకు చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కనిపిస్తారు. అండ్ అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఈటీవీ. అండ్ రామోజీరావు గారు స్థాపించిన ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా ఆ రెస్పెక్ట్ ఉంటుంది ఎప్పుడు. మనకి తెలియకుండా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పర్సనల్ ఈక్వేషన్ కనెక్ట్ అయిపోయింది ఈటీవీ అన్నది. ఇప్పుడు మామూలుగా మాకు ప్రొడక్షన్లో మాకు షూటింగ్కి వెళ్ళినప్పుడు రకరకాల ఐటమ్స్ అన్ని టేబుల్ మీద పెడతారు క్యారేజ్లో ఓపెన్ చేసి. కానీ ఇంటి నుంచి ఏమైనా ఫుడ్ వచ్చిందంటే మాత్రం ఇది ఇంటి నుంచి వచ్చింది సార్ అని మధ్యలో ఒక బాక్స్ పెడతారు. మనకు భోజనం చేస్తున్నంతసేపు దానికి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. నాకు ఛానల్స్ అన్నిటి మధ్యలో ఈటీవీ కూడా అలాగే అనిపిస్తుంది. ఇది మనది. I'm so happy to be a part of this celebration today, and congratulations to the entire team who made this possible. ఈ లెగసీలో పార్ట్ అయినందుకు, దీన్ని ఇంతగా ఈటీవీ అన్నది ప్రతి హౌస్ హోల్డ్ నేమ్గా మార్చినందుకు మీ అందరికీ once again congratulations. And I'm so happy to be here. Thank you so much Kiran garu, Bapinedi garu, to make me part of this celebrations. Thank you so much. Thanks a lot. Thanks Andy. Thank you. నాని, ఆ రోజుల్లో ఏవి రావు గారిని కలవడానికి వెళ్ళినటువంటి మీరు ఈరోజు మీ మీద ఏవి వేసే స్థాయికి ఎదిగారంటే అది మామూలు విషయం కాదు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ నాని, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. మనందరికీ ఇష్టమైనటువంటి మా తనికెళ్ళ భరణి గారిని ఈటీవీతో వారికి ఉండేటువంటి అనుబంధం షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మౌలి గారి ద్వారా రామోజీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ముందే నాకు రామోజీరావు గారు పరిచయం ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ బ్లూ ప్రింట్ నాకు చూసి ఇలా ఇక్కడ కడుతున్నామయ్యా అన్నారు. చాలా సంతోషం సార్ అన్నాను. ఆ తర్వాత అదే స్టూడియోలో షూటింగ్ చేయడం, ఆయనతో కలిసి చాలా ప్రయాణాలు, అనుభూతులు, అనుబంధాలు. చివరిసారిగా ఇక్కడ షూటింగ్కి వచ్చాను. జర్నలిస్ట్ గెటప్, కొంచెం జుట్టు అంతా పిచ్చిగా ఉంది, గ్యాప్ లేదు. లంచ్ టైంలో ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన ఒకసారి కలవడం నాకు అలవాటు. వెళ్ళాను. నేను కబురు చేస్తే ఫస్ట్ ఆ గేట్ వాచ్మెన్ నన్ను గుర్తుపట్టక దగ్గరికి వచ్చి చూసి, ఓహరా మీరా సార్, రండి సార్ అన్నాడు. పైకి వెళ్ళాక ఆయన వచ్చి కూర్చున్నారు. సారీ సార్ ఏమనుకోది, ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ ఇది అంటే ఆయన అన్నారు,
జర్నలిస్టులంతా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు లేవయ్యా అన్న. చాలా సంతోషం సార్ అని చాలాసేపు మాట్లాడాము. తర్వాత నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, సార్ నేను వస్తాను సార్ అని పెడుతుంటే లిఫ్ట్ దాకా ఆయన వచ్చారు. నేను వద్దు సార్ మీరు ఉండండి అంటే, లేదు లేదు వస్తాను, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి అన్నాను. అలా మాట్లాడకండి, నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్న ఒక భారమైన హృదయంతో లిఫ్ట్ దిగిలిపోయాను. మళ్ళీ ఇదే చూడడం అయింది. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, థ్యాంక్ యూ. కొందరు డైరెక్టర్ సాంగ్స్కి స్కై ఈజ్ ఆల్సో నాట్ ద లిమిట్, వాటి రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటి స్టన్నింగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ నన్ అదర్ దెన్ రాజమౌళి గారు. ఆయన చిత్రాల్లోని పాటలు గుండెల్లో నాటుకుపోతాయి, ఆస్కార్ అవార్డులను కూడా ఎగరేసుకుపోతాయి. భారతదేశం గర్వించదగ్గ దర్శక ధీరుడు రాజమౌళి గారి చిత్రాల్లోని కొన్ని గీతాలతో డాన్స్ మెడ్లీని మనకి ప్రజెంట్ చేయబోతున్నారు ప్రియా వడ్లమాని, రెబా మోనికా, మానసా చౌదరి and Keyuri. Let's welcome them on stage, please. SS Rajamouli. ఈటీవీలో శాంతి నివాసం అంటూ డైరెక్షన్లో అడుగుపెట్టి స్టూడెంట్ నంబర్ 1తో తన సినీ ప్రస్థానానికి పునాది వేసుకున్న పర్ఫెక్షనిస్ట్. కాస్త నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపుని రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో చింగల్లో చింగ దొరికింది దొంగ ముట్టే ఇవ్వంగా నీ మూటే బుంగ కసబుస్సై ఎస్సై పోవంగా చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా జింగల్లో జింగ టింగల్లో రంగ అనిపిస్తా ఉంగ తీరుస్తా వెంగ హైలెస్స కసని అంట చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా పడుకున్నా నిదరే రాదు నిద్రిస్తే కలలే కలలు కలలోన నవ్వేను జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా పగలైనా లేవాలేను చిన్న బయటికి రాను వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా సాధారణ కథల్ని అసాధారణ స్థాయిలో తీసే దర్శకుడికి సోషియో ఫ్యాంటసీ కథలు దొరికితే ఇంకెలా ఉంటుంది? నిప్పుకి గాలి తోడైనట్టుగా ఎగిసింది. తెలుగు పరిశ్రమ ఎన్నడూ చూడని రికార్డుల్ని యమ దొంగలా బద్దలు కొట్టి మగధీరుడై కలెక్షన్ల భరతం పట్టింది.
రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తని నీ పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీవంటే పాడి పాడి వస్తానే fantastic energy, great performance. Thank you so much girls. అలాగే నటరాజ్ మాస్టర్ కి కూడా స్పెషల్ థాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. Thank you so much, wonderful performance. Ladies and gentlemen, he is the treasure of India. తెలుగు మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రని మార్చి లిఖించినటువంటి సంచలన సరళి రాజమౌళి గారు. ఎవరూ నిద్రలో కాదు కదా, మెలకువగా ఉన్న చూడలేనంత పెద్ద కళ. ఎవరూ తెలుగులో కాదు కదా, ఏ భారతీయ భాషల్లోనూ పెట్టనంత పెద్ద బడ్జెట్. ఎవరూ సినిమాల్లో కాదు కదా, నిజ జీవితంలోనూ పడనంత కష్టం, చెయ్యలేనంత సాహసం. వీటన్నిటికీ వచ్చేటువంటి సమాధానం పేరే రాజమౌళి. ఈటీవీలో శాంతి నివాసాన్ని డైరెక్ట్ చేసినటువంటి రాజమౌళి గారు అలా విజయాలను సాధిస్తూ శిఖరాన్ని అధిరోహిస్తూ తెలుగు సినీ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆస్కర్ వేదికపై ఎగురవేసి ఈటీవీకే కాదు తెలుగు నేలకి, తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సో లెట్ us invite the pride of cinema, శ్రీ రాజమౌళి గారు. రాజమౌళి గారు, ఈటీవీ 30 వసంతాల వేడుకల్లోని మీరు పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శాంతి నివాసం టు ఆర్ఆర్ఆర్, వాట్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. సీరియల్ నుంచి సినిమాలకి, ఆపై ఆస్కర్ వేదిక పైన అద్భుతం. సో ఇప్పుడు రాజమౌళి గారి చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్ని అందించబోతున్నాము. మొమెంటోని అందుకోవడానికి సమీర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి సమీర్, ఈటీవీలో వీచినటువంటి విలువైన నట సమీర్ గారిని ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్ సమీర్.
ఇప్పుడు జయసుధ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము వేదికపైకి మొమెంటోని అందుకోవడానికి. తను పలికించేటువంటి భావాలనే ప్రేక్షకుల హృదయాల్లో రగిలించినటువంటి మేటి నటి, మహానటి, సహజ నటి జయసుధ గారికి ఇదే మా సాదర స్వాగతం. ఇదేగా ఇదేగా మన ఉషా కిరణం. అందరికీ నమస్కారం. ఈటీవీతో నాకున్న అనుబంధం ఈ 30 years యానివర్సరీలో నేను పాల్గొనడం ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ఎందుకంటే ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ ఛానల్లో ఫస్ట్ ప్రోమో నాతో తీశారు. ఈటీవీ ఇది మన టీవీ. అక్కడి నుంచి నా జర్నీ విత్ ఈటీవీ యాజ్ అన్ యాక్టర్గా అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే నాకంటే మై లేట్ హస్బెండ్ నితిన్ గారు ఈ వాజ్ వెరీ క్లోజ్ టు రామోజీరావు గారు. అండ్ నేను కొన్ని సీరియల్స్ యాక్ట్ చేయడం, సుమన్ గారు, వీళ్ళని నేను మర్చిపోలేను. ఇవాళ రాజమౌళి గారు చేతుల మీదుగా ఇది అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈటీవీ. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. వన్ ఆఫ్ అవర్ ఫెంటాస్టిక్ సింగర్స్ విజయ్ ప్రకాష్ గారిని వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీలో అనేక మ్యూజికల్ షోస్ చేసి పాడుతా తీయగాకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ ప్రకాష్ గారు. ఈటీవీ 30 సంవత్సరాలు ఈ ఒక సెలబ్రేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఐ పర్ఫార్మ్ ఫర్ ఈటీవీ 20, తర్వాత ఈరోజు ఈటీవీ 30 పర్ఫార్మ్ చేయడం రియలీ నా భాగ్యం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ బాపినీడు గారు, మూర్తి గారు, అనిల్ గారు ఫర్ దిస్ అమేజింగ్ అసోసియేషన్. అలాగే పాడుతా తీయగా ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ షో ఫర్ 3-4 years now, and it feels like a blessing. And E trophy especially to receive it from someone that I admire so much, Rajamouli garu, ee trophy నాకు ఇవ్వడం నిజంగా I feel life is a full circle because నేను ఫస్ట్ ఈగా సినిమాలో I sang for you, కీరవాణి గారి మ్యూజిక్లో నాని గారు కొంచెము అర్థమైన అనే ఒక పాట. Thank you sir for this honor. It's really very very special to me. Thank you, and thanks to ETV, and I really hope relationship with ETV continues for many more years. Thank you so much. Thank you. వేదిక మీదకి మొమెంటోని అందుకోవడానికి ఆహ్వానించేస్తున్నాము ఉదయ్ భాను గారిని. ఈటీవీ హృదయాంజలితో ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టి అగ్రశ్రేణి యాంకర్గా ఉదయించినటువంటి ఉదయ్ భాను గారిని, అలాగే చిన్నారులు ఇద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ గురించి మాట్లాడాలంటే నాకు చాలా నాస్టాలజిక్ అయిపోతాను. బికాజ్ చిన్నతనం అంతా నాకు ఒక తెలంగాణలో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కెరీర్ పర్సూ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టైంలో మరి ఏ మహానుభావుడి కనిపించిందో తెలియదు, కానీ హృదయాంజలితో నన్ను యాంకర్గా మార్చారు. అప్పటి వరకు నేను మైక్ పట్టింది లేదు, యాక్ట్ చేశానండి. బట్ నాకు నా కెరీర్కి, నా డ్రీమ్స్కి ఒక పునాది, ఒక కొత్త విహంగంలోకి నేను ఎదురీది పైకి వెళ్ళాలంటే నాకు రెక్కల్నిచ్చింది నా ఈటీవీ, నా తల్లి. అమ్మ గురించి మాట్లాడితే ఎంత గుండె నిండిపోతుందో, కళ్ళు చెమరుస్తాయో, నాకు ఈటీవీ గురించి మాట్లాడితే నాకు అలా ఉంటుందండి. బికాజ్ నాకు కెరీర్ మాత్రమే ఇవ్వలేదండి, ఒక హోప్ ఇచ్చింది. నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, నా అన్నని నేను చదివించుకోగలను, నా కుటుంబాన్ని నేను పోషించగలను, ఒక ధీమాతో తలెత్తుకుని నాకు భరోసానిచ్చింది. ఇప్పటికీ కూడా నన్ను హృదయాంజలి ఉదయ భాను అంటారు, హృదయాంజలి హృదయ భాను అంటారు. నా కెరీర్ ఒక చిన్న చెట్టు అయితే ఈటీవీ డెఫినెట్గా ఒక తల్లి వేరండి. నేను నా బిడ్డలతో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళనండి, నా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. బిడ్డ నాకు కొన్నిటి గురించి మాటలు చెప్పలేమండి. నా వెన్నెముకకి బలం ఈటీవీ. నాకు ఇంత సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్కి, ఆ మహానుభావుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.
ఈరోజు నేను ఇంత హ్యాపీగా, ఇంత గర్వంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిండిపోయి ఉన్నానంటే ఇట్స్ బికాస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ నా ఈటీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాను గారు. దట్ వాజ్ రియలీ అ వెరీ వెరీ ఎమోషనల్ స్పీచ్. రాజమౌళి గారిని ఫెలిసిటేట్ చేయడానికి గాను వేదిక మీదకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈటీవీ నెట్వర్క్ CEO శ్రీ బాపినేడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ వాగ్దానం సత్యశోధనం. దర్శక ధీరుడు రాజమౌళి గారికి ఇదే మా శుభాకాంక్షలు. వికాసం జన విజ్ఞానం ఇదేగా ఇదేగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ us. బాహుబలి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీకి డాన్సర్స్తో వస్తూ ఉంటే నేను కింద మీద పడి నవ్వాను. ఇప్పుడు నన్ను ఇలా లోపలికి తీసుకొస్తూ ఉంటే మీరందరూ కూడా అలాగే నవ్వారని, ప్రత్యేకంగా నాని నవ్వాడని కనిపెడతానే ఉన్నాను. నా మొదటి దర్శకత్వం, నేను దర్శకత్వం చేసింది శాంతినివాసం సీరియల్తో అండి, ఈటీవీలో ప్రసారం అయ్యేది. దట్ సీరియల్ షోడ్ మీ యాజ్ అ డైరెక్టర్ నా చేతకాంతనాన్ని, నాలో ఉన్న తప్పుల్ని, నేను ఏమి నేర్చుకోవాలో అన్నిటినీ ఎత్తి చూపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని నేర్పించిందండి. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మేబీ ఇప్పుడు కూడా నాకు తెలీదు, సీరియల్ అంటే రోజుకి మినిమం ఒక ఎపిసోడ్ తీయాలి. 22 minutes ఇస్ ద ఎపిసోడ్ లెంగ్త్. 22 minutes చేయాలి. ఈటీవీ వారు రాఘవేంద్ర వారికి కమిషన్ చేశారు శాంతినివాసం సీరియల్ని. సో రోజుకి ఒక ఎపిసోడ్ తీయాలి. అందరూ కూడా రోజుకి 1.5 episode చేసేవారు, ఈజీగా చేసేవారు. మార్నింగ్ 9కి మొదలు పెట్టేవారు, ఈవినింగ్ 6కి కంప్లీట్ అయిపోయేది. స్టాండర్డ్ రాఘవేంద్ర చేసే సీరియల్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా కూడా నార్మల్. కొంతమంది అయితే రోజుకి 2 episodes 2.5 episodes కూడా చేసేవారు. నేను ఎంత ట్రై చేసినా కూడా 15-16 నిమిషాలు వచ్చేదండి. 22 నిమిషాలు వచ్చి చచ్చేది కాదు అది, ఎంత ట్రై చేసినా సరే. సెట్కి లిటరల్లీ ఐ యూస్ టు గో ఎట్ 5-5:30. నేను లోపలికి వెళ్ళేసరికి, నేను వెళ్ళిన తర్వాత సెట్ ఊడ్చి కుర్రాడు వచ్చి సెట్ చేసేవాడు. అప్పుడు కొరికి కూర్చొని షార్ట్ మేకింగ్ అంతా రాసుకునేవాడిని. నా ఆర్టిస్టులు అందరూ తిట్టుకునేవారు. ఇప్పుడు వచ్చిన సమీర్ కూడా తిట్టుకునేవాడు, మిగతా సీరియల్స్ 9కి రమ్మంటారు, ఈయనేమో 7కి రమ్మంటాడు అని చెప్పి. కష్టపడడం నేర్పించింది, బట్ ఇంకా ఎంత నేర్చుకోవాలో కూడా నేర్పించింది. 1.5 years ఆఫ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఎవ్రీ డే, that many hours, 17-18 hours working every day, I think is the foundation for what I am today, and I can't thank enough ETV for that. శాంతినివాసం చేసేటప్పుడు నాకు రామోజీరావు అసలు కలిసే అవకాశం కానీ అదృష్టం కానీ ఎప్పుడూ కలగలేదు. తర్వాతే ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఈగ సినిమా చేసినప్పుడు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందండి, ఒక అప్రిషియేటివ్ లెటర్ వచ్చింది. నాకు వచ్చిన రకరకాల అవార్డులు, ఎన్నో అవార్డుల కన్నా ఐ కన్సిడర్ దట్ ఈస్ ద హైయెస్ట్ ఫర్ మీ. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప లక్షణాలండి. ఒక ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి అంటే హీ విల్ స్టడీ ద మార్కెట్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతకుముందు ఎవరు మొదలుపెట్టారు, వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, ఆ కైండ్ ఆఫ్ వ్యాపారం. ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్. దాని నుంచి ప్రేక్షకులు లేకపోతే ఎండ్ కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, అది మనం సప్లై చేయగలమా లేదా, దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ స్టడీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ ద, నాకు తెలియదు, నేను బిజినెస్ మెన్ కాదు, బట్ నాకు తెలిసినంతలో ఎవరు అంత ఇదిగా చేయరు. అండ్ వ్యాపారం మొదలు పెడుతున్నారంటే ఆయనతో పనిచేసే ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలి, ఆయన ఒక్కడికే కాదు, ఆయనకి డబ్బులు రావాలి, ఆయన సంస్థకి డబ్బులు రావాలి, ఆయనతో వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు రావాలి. అలా వస్తేనే వ్యాపారం మొదలు పెడతారు. యాక్చువల్గా ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఒక వ్యక్తికి ఉన్నా చాలా గొప్ప ఎదుగుతారు. ఈ 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐ థింక్ మనం ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ టీవీకి ఏదో రకంగా కనెక్షన్ ఉన్నవాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, టీవీలో చూస్తున్న వాళ్ళందరూ, తెలుగు మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఏదో టైంలో ఏదో రకంగా ఈ టీవీతో కనెక్షన్ ఉన్నవాళ్లే, రామోజీరావుతో కనెక్షన్ ఉన్నవాళ్లే. సో ఐ థింక్ ఆయన లక్షణాలన్నీ మనం ఫాలో అవ్వలేం, కానీ మనకు తెలిసింది, మనం చేయగలిగింది, ఆయన లక్షణాన్ని ఒక్కదాన్ని తీసుకొని ఆయనలాగా ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వీ కెన్ షో ఫర్ దట్ గ్రేట్ మ్యాన్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. నా వంతు నేను ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో ఆయన పర్ఫెక్షనిజంని నేను అలవర్చుకోవడానికి, నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. మీరు రామోజీరావు గారి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్తుంటే ఆల్మోస్ట్ అందులో మీకు కూడా అన్నీ ఉన్నాయనే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. 30 వసంతాల వేడుకల ఉత్సవాలు. సో అదండి ఈరోజు. ఐఎమ్ షూర్ మీరందరూ ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాము. మళ్ళీ మిమ్మల్ని ఈటీవీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. మనం రోజు కలుస్తూనే ఉంటాము. ఇక 40వ వార్షికోత్సవంలో ఘనంగా కలుద్దాము. సెలవు, నమస్కారం.